గడిచిన 2 వారాలలో సివియర్ అలర్జీ అర్టికేరియా అనఫైలాక్సిస్ కేసులు 2 చూడడం జరిగింది. పేషెంట్స్ ఏ విధంగా వచ్చారు అంటే, ఒక పేషెంట్ ఏమో ఏదో పురుగు కొరికింది అని వచ్చారు, ఇంకొక పేషెంట్ పాలక్ పన్నీర్ తిన్నాము అని వచ్చారు. వీళ్ళిద్దరి కంప్లైంట్స్ ఏంటంటే, ఆ పురుగు కొరకగానే పాలక్ పన్నీర్ తిన్న కొంతసేపటికి ఫస్ట్ ర్యాష్ లాగా మొదలయ్యి మన శరీరం మీద దద్దుల్లాగా వచ్చి ఎర్రగా మారిపోయి విపరీతమైన ఇచ్చింగ్ అంటే దురద రావడం, దాంతోపాటు కళ్ళల్లో కూడా దురద వచ్చి నీళ్లు రావడం, కళ్ళు ఎర్రగా మారడం, ఇది కొంతసేపటికి గొంతులో ఏదో కుచ్చుకుంటున్నట్లు ఉండడం, దగ్గు రావడం, దాని తరువాత జరిగే లక్షణాలే కొంచెం ప్రమాదకరం, ఆయాసం రావడం. ఇద్దరు కూడా 25 లోపల ఉన్న పిల్లలే. మరి ఇది ఏంటి? ఇది ఒక సివియర్ అలర్జీ ఎక్కువ పరిణామం చెందినప్పుడు అనఫైలాక్సిస్ అని అంటాము. చర్మం మీద దద్దులు రావడము, అదే వాపులాగా మారడము, ఆ వాపు మనకి లారింగ్స్ అంటాము. అంటే మనం ఊపిరి తీసుకునే ప్రదేశానికి పోతే లారింజల్ ఎడిమా అని దగ్గులాగా వస్తుంది. అదే మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే శ్వాసకోశాలు బ్రాంకై అక్కడికి పోయింది అనుకోండి, అవి మూసుకుపోయి ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఇద్దరు కూడా అదే విధంగా వచ్చారు, ఆక్సిజన్ శాతం పడిపోయి బీపీ తక్కువతో. మేము వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళు షాక్లోకి వెళ్తున్నారు, అంటే బీపీ మరీ తక్కువ అయిపోతుందని గమనించి ఇంజెక్షన్స్ దానికి తగినట్టు నారడ్రినలిన్ ఇచ్చి కొద్ది రోజుల పాటు అలర్జీ మెడికేషన్ తగ్గించి ఒక 2 రోజుల్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఎందుకు ఏవి పడట్లేదు అలర్జీకి సంబంధించిన పదార్థాలు, అది మనం తినే ఆహారం కావచ్చు, వాడే వస్తువులు కావచ్చు, మనం ఉండే ప్రదేశాలలో కొన్ని రకాల చెట్లు లేకపోతే పెట్స్ అంటాము, అంటే ఈ పిల్లులు లేకపోతే కుక్కలు ఇటువంటివి కావచ్చు, దానికి సంబంధించి అలర్జెన్ టెస్ట్ కూడా పంపించాము. ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకూడదంటే ఏవి పడవో వాటికి దూరంగా ఉండాలి, మెడికేషన్ తీసుకోవాలి.